మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుల్లో దేవాలయానికి వెళ్ళేవారు చాలా తక్కువ మంది. ఒకవేళ వెళ్ళినా ఉరుగులు పరుగులతో వెళ్ళి ఏదో దేవుణ్ణి దర్శించుకుని కోరికలు కోరుకొని వచ్చేస్తూ ఉంటారు. కానీ గుడికి వెళ్ళినప్పుడు కొన్ని క్రమబద్ధమైన నియమాలు పాటించడం వలన మాత్రమే మీ కోరికలు ఆ భగవంతుడికి చేరుతాయి. అప్పుడే ఆ దేవుడు మీ కోరికల్ని తీర్చగలుగుతాడు. మరి గుడికి వెళ్ళేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా గుడికి వెళ్ళి ద్వారం వద్ద చెప్పులు విడిచిన తరువాత ద్వారం దగ్గరే ఉండి మెట్లను ముట్టుకుని నమస్కారం చేసుకుని నేను నా కోరికలను ఆ భగవంతుడి దగ్గర అడగడానికి వెళ్తున్నాను అని అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ దేవుని యొక్క గుడి ద్వారానికి కాపలాదారుడు ఉంటాడు. ఇలా చేయటం వలన అక్కడ అనుమతి తీసుకున్నట్లు అవుతుంది. అలా దేవాలయానికి ప్రవేశించిన తరువాత ఆ భగవంతుని దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఆ సమయంలో ఎలాంటి కంగారు పడకుండా మనసులో మీ కోరికను తలుచుకుంటూ ఆ దేవుని దగ్గరకు చేరుకోవాలి. ఆ దేవుని చూసినప్పుడు అస్సలు కళ్ళు మూసుకోకూడదు. ఎందుకంటే ఎంతసేపు ఎదురు చూసింది ఆ దేవుడి కోసమే కదా. కాబట్టి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత సమయం కుదిరితే అంత సమయం ఆ భగవంతుడిని మనసులో నింపుకోవాలి. అలాగే మీ మనసులోని కోరికను భగవంతునికి చెప్పుకోవాలి. ఇది పూర్తయిన తరువాత దేవుడికి వెన్ను చూపించకుండా దేవుని దర్శనం పూర్తి చేసుకొని వెళ్ళి గుడిలో కాసేపు అంటే 2 నిమిషాలు కూర్చోవాలి. ఇప్పుడు కళ్ళు మూసుకుని గుడిలో దర్శనం చేసుకున్న మనసులో నింపుకున్న ఆ దేవుడి స్వరూపాన్ని కళ్ళల్లోనికి తెచ్చుకొని కళ్ళు మూసుకుని మీ మనసులో కోరికను ఆ భగవంతుడికి చెప్పుకోవాలి. ఇలా గుడి నుండి ఇంటికి వెళ్ళే వరకు కూడా ఆ భగవంతుని స్మరణ చేస్తూ ఉండాలి. ఇలా స్మరణ చేయటం వలన ఆ భగవంతుని అనుగ్రహం మీ మీద పడి ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.